అందరికీ నమస్కారం అండి. మనం ప్రతిరోజు కార్తీక మాసంలోని రోజుకు కథగా చెప్పుకుంటున్నాం కాబట్టి మీరు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు ఒక కథగా మనమైతే చెప్తున్న కథని విన్నంత మాత్రం చేత మనకు జన్మజన్మల పాపాలు పోయి పవిత్రత లభించి మనమైతే పుణ్యలోకాలకి పోతామని ఈ కథల సారాంశం. ఈరోజు కథ ద్వాదశి చివరి రోజు వ్రతం యొక్క అత్యంత గొప్పతనాన్ని మరియు ద్వాదశి నాడు తులసి శాలిగ్రామ కళ్యాణం తులసి వివాహం యొక్క ప్రాముఖ్యత వివరిస్తుంది. ఈ వ్రతం మహిమ ద్వారా మోక్షం ఎలా లభిస్తుందో తెలుసుకుందాం. ఇంకా కథలోకి అయితే వెళ్దామండి. అందరికీ నమస్కారం. బాలరామ అగ్రికల్చర్ లైఫ్కి అయితే స్వాగతం. ఈ పవిత్రమైన కార్తీక మాసంలో అత్యంత శుభకరమైనది 12వ రోజు అధ్యాయం. మనం ఈరోజు అయితే 12వ రోజు కార్తీక మాసం యొక్క కథ అయితే తెలుసుకుంటున్నాం. ఈరోజు ద్వాదశి కార్తీక వ్రతం పూర్తి చేసి తులసి శ్రీ మహావిష్ణువుకి కళ్యాణం జరిపిస్తే కలిగే పుణ్యఫలం ఎంత గొప్పదో తెలుసా? ఈరోజు కథ వింటే ఈ జన్మలో చేసిన పాపాలన్నీ నశించిపోయి కోటి జన్మల కర్మబంధం కూడా తెగిపోతాయి. ఈ కథ వినడానికి మన ఛానల్ని దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మహర్షి వశిష్ఠులు జనక మహారాజుతో బోధిస్తూ, రాజా, కార్తీక మాసంలో వ్రతం ముగిసే ఈ ద్వాదశి రోజున అత్యంత పవిత్రమైనది ఈ రోజు చేసే కర్మలు కోటి రెట్ల ఫలాన్ని ఇస్తాయి అన్నారు. ద్వాదశి వ్రత ప్రాముఖ్యత. కార్తీక మాసంలో ద్వాదశి నాడు ఉదయాన్నే నది స్నానం చేసి దానం దీపాదానం చేసిన వారికి సంవత్సరమంతా చేసిన పాపాలు నశించిపోతాయి. ముఖ్యంగా ఈ రోజున ఉపవాసం ఉండి బ్రాహ్మణులకు పేదవారికి అన్నదానం చేయాలి. ఎందుకంటే ద్వాదశి నాడు విష్ణుమూర్తి తులసితో కలిసి ఉంటారు. అందుకే ఈరోజు తులసి పూజ అత్యంత శ్రేయస్కరం. మిత్రులారా, చాతుర్మాస్య ముగిసిన శ్రీ మహావిష్ణువు నిద్ర లేచి మళ్ళీ సృష్టి కార్యంలోకి ప్రవేశించే ఈ రోజు ద్వాదశి కాబట్టి ఈ రోజు చేసే ప్రతి శుభకార్యానికి ఆశీస్సులు మెండుగా లభిస్తాయి. ముఖ్యంగా రైతులకు ఈ ద్వాదశి రోజున దానం చేయడం ద్వారా పొలంలో ధాన్యం అభివృద్ధి చెందుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ ద్వాదశి రోజున జరిగే ముఖ్యమైన పవిత్ర కార్యం తులసి కళ్యాణం. ఈ కళ్యాణం జరిపించడం వల్ల ఎంతటి పుణ్యం కలుగుతుందో తెలుసుకోవడానికి ఇప్పుడు ఒక పురాణ వృత్తాంతం విందాం. తులసి శాలిగ్రామ కళ్యాణం. గతంలో మనం 8వ రోజు కథలో తెలుసుకున్నట్లుగా పతివ్రత అయిన బృంద శాపం కారణంగా విష్ణుమూర్తి శాలిగ్రామ శిలగా మారారు. ఆ తర్వాత విష్ణు అనుగ్రహంతో బృంద తులసి మొక్కగా మారింది. విష్ణుమూర్తి బృందను అనుగ్రహిస్తూ, ప్రతి కార్తీక ద్వాదశి నాడు నేను నిన్ను వివాహం చేసుకుంటాను. ఈ కళ్యాణం జరిపించిన వారికి ఈ భూమిపై సుఖాలు లభిస్తాయి. మరణానంతరం వైకుంఠం దక్కుతుంది అని వరం ఇచ్చారు. అందుకే ప్రతి ద్వాదశి నాడు, ముఖ్యంగా కార్తీక ద్వాదశి నాడు తులసి మొక్కను పెళ్లి కూతురుగా అలంకరించి విష్ణుమూర్తి ప్రతిరూపమైన శాలిగ్రామ శిలకు లేదా ఉసిరి కొమ్మకు వివాహం చేస్తారు. తులసి కళ్యాణం యొక్క ఫలితం. ఈ కళ్యాణం కేవలం ఆచారం కాదు. తులసిని లక్ష్మీదేవిగా, శాలిగ్రామాన్ని విష్ణువుగా భావించి పూజించడం వల్ల మనకు లక్ష్మీనారాయణల అనుగ్రహం ఏకకాలంలో లభిస్తుంది. వివాహం కాని వారికి మంచి భాగస్వామి లభిస్తుంది. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. అంతిమంగా మోక్షం దక్కుతుంది. వశిష్ఠుడు జనక మహారాజుతో ఇలా అన్నాడు, రాజా, కార్తీక మాసంలో ఈ ద్వాదశి రోజు వరకు నిష్ఠగా వ్రతాన్ని ఆచరించి పారాయణం చేసిన వారికి కోటి జన్మలలో చేసిన పాపాలు బంధాలు తెగిపోయి కార్తీక మాసంలో ద్వాదశి తిథి
పవిత్రమైనది కనుక ఈ రోజు దాన ధర్మాలు అన్నదానానికి ఎంతో ప్రాముఖ్యత ఇవ్వాలి. మిత్రులారా, కార్తీక ద్వాదశి రోజున కథ వినడం ద్వారా తులసి కళ్యాణం యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నాం. ఈరోజు మీ ఇంట్లో తులసి మొక్కను పూజించి దీపారాధన చేసి అన్నదానం చేయండి. సకల శుభాలు కలుగుతాయి. కథ అయితే ఇంతటితో సమాప్తం అండి. మీ బాలరామ్ అగ్రికల్చర్ లైఫ్ ఛానల్ను ప్రోత్సహించడానికి, మా కృషికి మీ ఆశీస్సులు అందజేయడానికి దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. రేపటి రోజున 13వ రోజు కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు శుభం కలుగుగాక. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.